కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడితోటే మనం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. అప్పుడు అడ్డం పడ్డారు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అయితే సోనియా గాంధీ గారికి సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయిండు అక్కడ ఐఏఎస్. రాహుల్ గాంధీకి సలహాదారుడు ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అయిపోయిండు. ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అయిపోయిండు. ఈ దేశాన్ని అప్పుడు ముగ్గురు నడితే ముగ్గురికి సలహాదారులు వీళ్ళు అయిపోయిండు. మనకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రాకుండా అడ్డం పడ్డారు. అప్పుడు చక్రం తిప్పింది వెంకటస్వామి, చింతమోహను, హర్షకుమారు, జడిశీలం, పరమకలక్ష్మి వీళ్ళందరూ అక్కడ ఉద్దండులాగా పనిచేసి మనల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్లోనే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ. అదే సమయంలో 2004 సంగతి పక్కకు పెడితే వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదంటే, మీరు నేను చాలామంది పుట్టకముందే ఈ దేశంలో ప్రథమ ముఖ్యమంత్రులు మాలలు కాగలిగారు దళితుల్లో. కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా ముఖ్యమంత్రి చేయాలనుకుంటే దేశం మొత్తం ఎదిగితే ఎవరిని చేసిందంటే మొదటి దళిత ముఖ్యమంత్రిని మాలల్ని దామో సంజయనే చేసింది. అంటే వాళ్ళకు